నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ పూర్తిగా చిక్కుల్లో చిక్కుకున్నట్లే కనిపిస్తోంది. ఆయనను దర్యాప్తు సంస్థలు వెంటాడుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ కు ఈ నెల 6న విచారణకు రావాల్సిందిగా ఏసీబీ శుక్రవారం జనవరి 3వ తేదీన నోటీసులు జారీ చేసింది. ఇక ఇప్పుడు ఇదే కేటీఆర్ ఈ కేసులో నిండా మునిగారా అన్న అనుమానాలకు తావిస్తోంది. ఇక ఒకే కేసులో 2 దర్యాప్తు సంస్థలు కేటీఆర్ ను విచారించడం, అది వరుసగా 6-7 తేదీలలో విచారణకు రావాల్సిందిగా ఆదేశించడం కేటీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తుందని చెప్పవచ్చు. ఇక ఒక్కరోజు తేడాలో ఆయన ఏసీబీ ఈడీ విచారణకు హాజరు కావాల్సి రావడం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ వర్గాలలో ఆందోళనకు కారణమైంది. ఇక ఫార్ములా కార్ రేసులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై మంత్రిగా పనిచేసిన కేటీఆర్ తో పాటు అప్పట్లో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్డిఎండిఏ చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన జిఎల్ఎన్ రెడ్డి మీద ఏసీబీ కేసులు పెట్టడమే కాకుండా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. ఇక ముందుగా ఈ కేసు నమోదు చేసినది ఏసీబీ అయినా ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ దూకుడుగా ముందుకు సాగుతోంది. ఇక 2వ తేదీన విచారణకు హాజరు కావాల్సిన జిఎల్ఎన్ రెడ్డి, 3వ తేదీన హాజరు కావాల్సిన అరవింద్ హాజరు కాలేదు. వారిరువురు 3 వారాల గడువు కోరితే ఈడీ మాత్రం వారికి రోజుల వ్యవధి మాత్రమే ఇచ్చింది. ఇక బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్లను వరుసగా 8-9 తేదీలలో విచారణకు రావాల్సిందిగా మరోమారు నోటీసులను ఇచ్చింది. ఇక వారిరువురి కంటే ముందుగా ఈడీ కేటీఆర్ ను విచారించేందుకు రెడీ అయింది. ఇక కేటీఆర్ ను ఈడీ ఈ నెల 7న విచారించనుంది. అంటే ఫార్ములా ఈ రేస్ కేసులో నిందితులుగా ఉన్న ఈ ముగ్గురిని వరుసగా ఒకరి తర్వాత ఒకరిని విచారించడానికి ఈడీ నోటీసులు జారీ చేసిందన్నమాట. అయితే ఈడీ విచారణకు కేటీఆర్ డుమ్మా కొట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఇక ఒకవైపు ఈడీ విచారణ విషయంలో ఉత్కంఠ కొనసాగుతుండగానే హఠాత్తుగా ఏసీబీ కూడా దూకుడు పెంచింది. శుక్రవారం కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి 3 రోజుల వ్యవధి ఇచ్చి జనవరి 6న విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. అంటే నోటీసుల మేరకు కేటీఆర్ 6న ఏసీబీ ఎదుట, 7న ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇక ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ అవినీతి ఆధారాలున్నాయని ప్రాథమిక విచారణలో నిర్ధారించుకున్న ఏసీబీ దూకుడుగా కొనసాగుతుంది. అరెస్టు కాకుండా కేటీఆర్ కు కోర్టు తాత్కాలిక ఊరట ఇచ్చినప్పటికీ విచారణలతో కేటీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహంతో ఏసీబీ ముందుకు కొనసాగుతున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.